అందరూ బాగున్నారండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 38వ వచనం నుంచి 41వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని కొంత సమయం ధ్యానించడానికి సిద్ధపడదాం. ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయం, అలాగే మత్తయి సువార్తికుడు యూదులలో ప్రధానమైన ఆస్తి అంటే ఆర్థికంగా అభివృద్ధి చెందినవాడిగా ఉన్నాడు. తనొక ట్యాక్స్ కలెక్టర్గా ఉంచబడడం మనం ఈ యొక్క సువార్తలలోనే చూడవచ్చు. అయితే ఎప్పుడైతే దేవుడు అతనిని పిలిచాడో, దేవుని పరిచర్యకు ఆయనని పిలిచాడో, సమస్తమును విడిచిపెట్టి తాను దేవుని యొక్క శిష్యునిగా మారడం మనం చూడవచ్చు. ఇది యేసుక్రీస్తు సిలువ వేయబడి ఆరోహణుడైన తరువాత యూదులు విశ్వాసంలోనికి నడిపించబడటానికి, యేసు అనే రక్షకుడే మెస్సయ్య అని తెలియజేయడానికి ఈ సువార్త అనేది వ్రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. యూదులకి ప్రవచనాల ద్వారా ఈయనే మెస్సయ్య అని రూఢిపరచడానికి ఈ సువార్త రాసినట్లుగా మనం చూస్తున్నాం. అయితే 28 అధ్యాయాలు ఈ సువార్తలో పొందుపరిచారు. ఈ 28 అధ్యాయాలలో ఒక 3 అధ్యాయాలు ఎంతో ప్రత్యేకమైనవి. 5, 6, 7వ అధ్యాయం, దీనినే సెర్మన్ ఆఫ్ మౌంట్ అని అంటారు. యేసు క్రీస్తు ప్రభుల వారు కొండ మీద చేసిన ప్రసంగము. ఇది చాలా ప్రత్యేకమైనది సువార్తలలో. ఎందుకంటే ఇందులో క్రీస్తు యొక్క గొప్పతనము, ఆయన యొక్క కృప, ఆయన యొక్క ప్రేమ, నైతిక విలువలు, సామాజిక బాధ్యతలు అన్నీ కూడా ఈ యొక్క 3 అధ్యాయాలలో సెర్మన్ ఆఫ్ మౌంట్ లో వివరించబడ్డాయి. అందులో ఒక భాగంగా ఉంచబడిన 5వ అధ్యాయము 38వ వచనం నుంచి 41వ వచనం వరకు ఉన్న వాక్య భాగం. ఒక టైటిల్ గనక మనం అనుకుంటే లవ్ యువర్ నైబర్, నీ పొరుగు వారిని ప్రేమించు అనేటువంటి టైటిల్ ని మనము దీనికి ఇవ్వవచ్చు. ఎందుకు అని అంటే ఈ వాక్య భాగాలు చెప్పేటువంటి సత్యాలను మనం గమనించాలి. పాత నిబంధనలో ఉన్నటువంటి ధర్మశాస్త్రంలో అనేక విషయాలను సరిచేస్తూ యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ అధ్యాయంలో ఇక్కడ ఉన్నటువంటి వాక్య భాగాలలో మాట్లాడటము జరిగింది. కంటికి కన్ను పంటికి పన్ను అని తెలియజేయబడిన వాక్య భాగం మీరు విన్నారు కదా అని తెలియజేస్తుంది. దీనినే యూదులు తమ యొక్క యూద మతములో ఒక ఆచారముగా పాటిస్తూ దీన్ని ఏమంటారంటే లెక్స్ టేలియోస్ అని అంటారు. అంటే దాని అర్థము, నీ పొరుగువాడు నీకు ఏది చేస్తే అదే నీవు తిరిగి చెయ్యము. శిక్షకు ప్రతి శిక్ష, చర్యకు ప్రతి చర్య అనేటువంటి భావం. అయితే దీనిని అమలుపరిచిన విధానాలలో యూదులు తీసుకొచ్చినటువంటి మార్పు ఏమిటంటే, ఇది నెరవేర్చబడాలని కాదు వారు కోరుకునేది, అసలు అలాంటి తప్పే జరగకూడదు అని యూదులు కోరుకుంటా ఉంటారు. అందుకే దీనిని పెద్దలు, యూదా మత పెద్దలు ఎలా మార్చారంటే దీన్ని ఒక ఫైనాన్షియల్ కాంపన్సేషన్ కి మార్చినట్లుగా చరిత్ర చెబుతుంది. లెక్స్ టేలియోస్ అంటే నీవు చేసిన తప్పుకు పరిహారం వాళ్ళకి ఇప్పించడం లాగా, పరిహారం చెల్లించడం లాగా దీనిని మార్చడం జరిగింది. తరువాత నీ కుడి చెంప మీద కొట్టువానికి ఎడమ చెంప కూడా చూపుము అని అన్నప్పుడు నలుగురిలో నిన్ను అవమానపరచడానికి ఆ వ్యక్తి చూసినట్లుగా భావించుకోవాలి. ఇది ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఉంది. నీ అంగి తీసుకున్న కోరిన ఎడల వానికి నీ పై వస్త్రము కూడా ఇచ్చివేయము. అంటే ఈ వస్త్రము అనేది దేనికి? చరిత్రలో గనక మనం చూస్తే పొదువ పెట్టడానికి ఇది సూచనగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే వారు కొదువ పెట్టేవారు, అంటే అరువుగా పెట్టి వారు వస్త్రాలను గాని లేదా వారి దగ్గర ఉన్న వస్తువుల్ని కొదువ పెట్టి వారు కొంత సొమ్ముని తీసుకుని గడువులోగా ఇచ్చేటువంటి విధానంలో ఉండేటువంటి వారు. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, అందుకే మనము నిర్గమాకాండము 22వ అధ్యాయం 26 నుంచి 27వ వచనంలో ఏమని తెలియజేస్తున్నాడంటే, పేదవాని పై వస్త్రము లేదా దుప్పటి కొదువ పెట్టిన ఎడల, ఒకవేళ వాడు డబ్బు చెల్లించలేకపోతే వాడు తిరిగి మళ్ళీ కప్పుకోవడానికి దాన్ని నువ్వు ఇచ్చేటువంటి దృష్టితో ఉండాలి అని తెలియజేస్తున్నాడు. సహోదరుడు, 1 మైలు దూరం నడవమంటే నువ్వు 2 మైళ్ళు నడువు.
గ్రీకో రోమన్ కల్చర్లో మొదటి సెంచరీలో ఈ యొక్క యుద్ధ సైనికులు ఎవరైతే ఉన్నారో, రోమన్ సైనికులు ఎవరైతే ఉన్నారో, వీరు తమ బరువుల్ని మోయమని ఆ దారిని పోయే అక్కడ ఉన్నటువంటి ప్రజలను బలవంత పెట్టేవారట. ఆ బలవంత పెట్టడాన్ని బట్టి వాళ్ళు ఎక్కడి వరకు అయితే ఈ వస్తువుల్ని, ఈ సామగ్రిని తీసుకెళ్లాలి అక్కడి వరకు కూడా బలవంతంగా మోయించేవారట. అయితే దీనిని కృపకు మార్చుకోవడం అని అన్నప్పుడు దీన్ని ఎలా తీసుకోవాలంటే, ఇష్టపూర్వకంగా ఇతరులకు సేవ చేయడం, ఇష్టపూర్వకంగా ప్రభుత్వానికి లోబడడం అనే దానికి ఇది సాదృశ్యముగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అలాగే ఈ యొక్క విషయాల నుంచి మనం గమనించగలిగే కొన్ని మాటల్ని మనము తెలుసుకుని మనము ముగించుకుందామండి. దేవుడు ఒక నైతిక సమాజాన్ని నిర్మాణం చేస్తున్నట్లుగా ఈ వాక్య భాగాలు మనకు చూపిస్తున్నాయి. ప్రేమ ద్వారా విజయాన్ని పొందడం అనేటువంటిది విశ్వాసులకు ఉండాల్సిన లక్షణం అని ఇక్కడ తెలియజేస్తున్నట్లుగా చూస్తున్నాం. అందుకే రోమాపత్రికలో 12వ అధ్యాయంలో 21వ వచనంలో అంటాడు, కీడు చేత కాక మేలు చేత కీడును జయించుడి. అంటే ఎవరు నాకేం చేశారో నేను తిరిగి మళ్ళా అదే చేస్తాననే తత్వం కాదు. మనం ప్రేమతో, సహనముతో, ఓర్పుతో, వారు ఒకవేళ మనకి కీడు చేసేవారుగా ఉన్నా మనము ప్రేమను పంచడాన్ని బట్టి ఇతరులని మార్పులోనికి తీసుకురావడానికి అవకాశం ఉంది. జీసస్ హిమ్సెల్ఫ్ ప్రాక్టీస్డ్ ఇట్. యేసుక్రీస్తు ఇది స్వయంగా తాను తన బోధల్లోనూ ఏదైతే చెప్పాడో అది చూపించినట్లుగా మనం చూస్తున్నాం. సుంకరులకు తన ప్రేమను పంచడం, సమరయులతో కలిసి కూర్చుని భోజనం చేయడం, ఎవరైతే ఊరు వెలపట పెట్టేసినటువంటి కుష్ఠరోగులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆయన స్వస్థపరచడము, బాగు చేయడము, మరల తీసుకుని తిరిగి వచ్చి కమ్యూనిటీలో వారిని చేర్చడం, ఇదంతా కూడా దేవుని యొక్క కృపారాజ్యానికి, దేవుని యొక్క ప్రేమకు సాదృశ్యముగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. రిజెక్ట్ ద స్పిరిట్ ఆఫ్ రివెంజ్. ప్రతీకార భావాన్ని విడిచిపెట్టి మనము ప్రేమ లేదా ఆత్మను ప్రేమలో పాలు పంపులు పొందే విధంగా మనల్ని మనము తీర్చిదిద్దుకోవాలి. రెస్పాండ్ టు ఇన్సల్ట్ విత్ గ్రేస్. అవమానాన్ని కృప వైపుకు మళ్లించేటువంటి విధముగా మన జీవితాలను మనము మలుచుకోవాలి, తీర్చిదిద్దుకోవాలి. రిఫ్లెక్ట్ ద క్యారెక్టర్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యొక్క సుగుణాలను, క్రీస్తు యొక్క ప్రేమను ప్రతిబింబించే వారముగా మనం అందరము ఉండాలి. అవి యేసుక్రీస్తు ప్రభుల వారు కోరుకుంటున్నాడు. ఏమిటంటే ప్రతీకార చర్యకు ఆత్మను అప్పగించుకోవడం అని కాదు, కానీ ప్రేమకు, కృపకు ఆత్మను అప్పగించుకోవడము. తర్వాత మనము అవమానాన్ని కృపచేత జయించేటువంటి వారముగా ఉంచబడము, క్రీస్తు స్వభావాన్ని కలిగి మన యొక్క ప్రతి చర్యలో ఉంచబడము అనేది ఈ వాక్య భాగంలో అంశముగా ఉంచబడింది. అందుకనే ఇది ప్రేమకు చోటు ఇయ్యండి, కృపకు చోటు ఇయ్యండి అనే విషయాలను మనకు బోధిస్తూ ఉంది. ఈ వాక్య భాగాన్ని బట్టి మనము కూడా దేవుని యొక్క కృపలోను, దేవుని యొక్క ప్రేమలోను వర్ధిల్లాలను కోరుకుంటూ, ఈరోజు మనము ఉంటున్నటువంటి సొసైటీలో ఏ విధమైనటువంటి సమస్యలు, శోధనలు ఎదుర్కొంటున్నాం, కమ్యూనిటీలో ఏ విధమైన సమస్యలు ఎదుర్కొంటున్నాం, కుటుంబాలలో, ఉద్యోగాలు చేసేటువంటి ప్రదేశాలలో ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నామో వాటన్నిటిలోనూ ఓర్పు, సహనము కలిగి, ప్రేమ కలిగి ముందుకు నడుచుకోవాలని కోరుకుంటూ ఈ నా మాటలు ఇంతటితో ముగిస్తున్నాను. దేవుని కృప తోడుగా ఉండును గాక. ఆమేన్.